హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవీస్ వరల్డ్. ఇది వచ్చి నిన్నటి బ్లాగ్ అండి. మేము మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి గోవింద స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఇదిగోండి ఎలిఫెంట్స్ వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నాయి అనమాట. ఆ పక్కన ఉన్న ఎలిఫెంట్ పేరు వైష్ణవి అంట. అతను చెప్తున్నారు దీని పేరు కూడా వైష్ణవి అని. గోవిందరాజ స్వామి గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. కానీ మాకు దర్శనం అయితే బేగానే అయిపోయింది. 9 కల్లా బయటకు వచ్చాము దర్శనం చేసుకొని. ఇంకా టిఫిన్ తినేసి పైకి వెళ్దాము అనేసి అనుకున్నామండి. ఇక్కడ ఈ తిరుపతిలో ఇడ్లీలు అంతగా ఇదవవు కదా. ఇక్కడ ఇడ్లీ అయితే మన ఇడ్లీ లాగే ఉన్నాయి, రవ్వ ఇడ్లీ అనమాట. విజయవాడ వాళ్ళు కొత్తగా పెట్టారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్తే ట్రై చేయండి. హోటల్ నేమ్ వచ్చి మహితి అంట. టేస్ట్ అది చేయండి, బాగుంది. మేమైతే ఇంకా టిఫిన్ అది చేసి డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. బస్సు అది ఎక్కేసి స్వామివారి గుడి అయితే అందంగా డెకరేషన్ అది చేసి రెడీ అయిపోయిందండి. వైకుంఠ ద్వారానికి చాలా బాగుంది. నైట్ అయితే లైటింగ్స్ అవి కూడా పెట్టారు. మేమైతే ఇంకా కొండ దగ్గర నుంచి అలాగ వరాహస్వామి గుడికి అయితే వెళ్ళామండి. పాప అయితే కొంచెంసేపు కోనేరులో ఆడుకుంది. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది మాకు. ఇంకొచ్చి అన్నప్రసాదం చేసి అప్పుడు వెళ్దాము లైన్లోకి అనుకున్నాం. మాకు దర్శనం అయితే నైట్ 8కి ఇచ్చారు. ఎందుకైనా మంచిది అని చెప్పి మేము 3కి లోపలికి వెళ్ళిపోయామండి. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మళ్ళీ 3కి వెళ్ళాం కదా, ఈవినింగ్ 5:15 కల్లా బయటకు వచ్చేసామండి. చాలా బేగానే అయిపోయింది దర్శనం కూడా. స్వామివారిని కూడా దగ్గరుండి చూసాము. అన్నప్రసాదంలో కూడా స్పెషల్గా వడ అయితే పెడుతున్నారండి ఈ మధ్యన. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.